లైఫ్లో ఎవరైనా ఓడిపోవాల్సిందే, ఓడిపోతాం. ఓడిపోయినప్పుడు మనం అయోమయంలో పడిపోతాం. అరే ఎందుకు స్టార్ట్ చేశామా, ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నానా, చివరిగా ఓడిపోయానా, ఎందుకు అని చెప్పేసి చాలా లోగా వెళ్ళిపోతాము. వెళ్ళిపోవడమే కాకుండా సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఎలాంటి పని చేద్దామన్నా కూడా ఇబ్బంది, ఎలాంటి పని చేద్దామన్నా కూడా డౌట్, ఎలాంటి పని చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు మనం కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనం ఓడిపోతామో అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే లేచి నిలబడాలి, పోరాటం చేయాలి. ఎవరి మీదనో కాదు, మన మీద మనమే పోరాటం చేయాలి. గెలిసే అంతవరకు అలుపెరగని శ్రమ చేయాలి. కొన్ని సందర్భాలలో శ్రమ చేసినప్పటికి కూడా లక్ మీద ఆధారపడి ఉంటుంది. లక్ మన చేతిలో ఉండదు. లక్ వల్ల కూడా చాలా నష్టాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, 100%. అప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే మన మీద మన నమ్మకంతో ముందుకు వెళ్తూనే ఉండాలి. ఒక్కసారి ఆగామా ఆగిపోతాము. ఆగిపోకుండా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళే విజయం పొందుతారు. అబ్రహం లింకన్ గారు ఎన్నోసార్లు వాళ్ళ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు, ఓడిపోయారు, చివరిగా గెలిచారు. ఆ గెలుపు అనే నమ్మకంతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా విజయం మనది. ఓటమిలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉంటాయి.